కోల్ సిటీ గోదావరికని 20 సంవత్సరాల క్రితం నాటి ఇంటికి ఇప్పుడు అనుమతులు లేవంటూ రామగుండం టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేయడంపై వృద్ధ దంపతులు మంగళవారం గోదావరికని అశోక్ నగర్లోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేసిరట. దీనికి సంబంధించి 3.5 గంటల పాటు ట్యాంక్ పైనే ఉన్నారట. వాటర్ ట్యాంక్ పైన తమకు న్యాయం జరగని పక్షంలో కిందకి దూకుతామంటూ హెచ్చరించడంతో ఉద్రిక్తత నెలకొన్నది. బాధితుల కథనం ప్రకారం రామగుండం నగర పాలక సంస్థ 22వ డివిజన్ ఎల్కలపల్లి గేట్ ప్రాంతానికి చెందిన మీనుగు లక్ష్మి మోగులి దంపతులు తమకు వారసత్వంగా వచ్చిన భూముల్లో 20 ఏళ్ల కింద ఇంటిని నిర్మించుకున్నారు. 2 నెలల క్రింద వారు అనారోగ్యంతో హైదరాబాద్ హాస్పిటల్లో ఉండగా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ ఇంటిని కూల్చివేశారట. దవాఖాన నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లు కూల్చివేసి ఉండడంతో హతశయలయ్యారట. అంటే మొత్తం అక్కడ భయపడిపోయారట. అసలు ఏం జరిగింది అర్థం కాని పరిస్థితి కనిపించిందట. అలాగే మున్సిపల్ అధికారులను సంప్రదిస్తే అనుమతి లేదని సమాధానం చెప్పారు. 20 ఏళ్ల నుంచి మున్సిపాలిటీ పన్నులు కడుతూనే ఉన్నామని, ఇప్పుడు అనుమతులు లేవని కూల్చేయడం సరైంది కాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పరిహారం చెల్లించాలని వారం రోజులుగా మున్సిపల్ కార్యాలయం వద్ద బైఠాయించిన మున్సిపల్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏమీ పట్టించుకోవట్లేదట. వాళ్ళ వ్యవహారాన్ని వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటనపై కోర్టును కూడా ఆశ్రయించామని చెప్పారు. ఓపిక నశించి వాటర్ ట్యాంక్ ఎక్కామని విచారించారు. దీనికి సంబంధించి ఏదైతే గోదావరి కనికి సంబంధించిన గ్రామంలో 20 ఏళ్ళుగా ఒకే ఇంట్లో 2 వృద్ధ దంపతులు ఉంటున్నారట. 20 ఏళ్ళ నుంచి ఎప్పుడు కూడా ఇబ్బందులు జరగలే. ఇంటి పన్ను కడతా ఉన్నాం, కరెంటు బిల్లు కడతా ఉన్నాం, ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు కూడా మాకు కూడా వస్తూ ఉన్నాయి. మేము ఓటేస్తూ ఉన్నాం. అడ్రస్ మొత్తం ఓటర్ ఐడీలో కావచ్చు, ఆధార్ కార్డులో కావచ్చు, రేషన్ కార్డులో అడ్రస్ మొత్తం ఇదే ఇల్లు ఉంది. 20 ఏళ్ళ నుంచి ఉంటా ఉన్నాం. ఏ ఒక్కరు కూడా ఇక్కడ కూల్చేస్తామని దాఖలు చెప్పలేదు. మేమిద్దరం వృద్ధులం కాబట్టి, మేమిద్దరం ముసలి వాళ్ళం కాబట్టి ఆరోగ్య పరిస్థితి బాలేక హైదరాబాద్ వెళ్ళి హాస్పిటల్లోకి వెళ్తే హాస్పిటల్కి వెళ్ళొచ్చే లేపే మా ఇల్లుని మొత్తం నీలమట్టం చేసేశారు. ఇక్కడికి వచ్చి ఎందుకు కూల్చారయ్యా అని చెప్పేసి మేము అధికారులను అడిగితే, ఇక్కడ ఏదైతే మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఆ టౌన్ సంబంధించిన అధికారులను అడిగితే ఏం చెప్తా ఉన్నారంటే ఎటువంటి సమాధానం లేదు, మమ్మల్ని వెళ్ళిపోండి అని గెంటేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవన్నీ చూసుకోలేక అక్కడ బైఠాయించడం, నిరసనలు చేసినాం, ధర్నాలు చేసినాం, అడిగే ప్రయత్నం చేసినాం, బతిమిలాడినాం, ఏడ్చినాం, నెత్తి గుద్దుకున్నా కూడా కనీసం స్పందించకపోతే ఇక మేము మాకేమి దిక్కులేదు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేసినాం అని చెప్పేసి వృద్ధులు చెప్తా ఉన్నారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఎలాంటి కూల్చేస్తామని బాధితుల కోడలు అధికారులతో వాగ్వాదం దిగారట. గోదావరికని 1 టైమ్ సిఐ ఇంద్రసేనారెడ్డి చేరుకుని మున్సిపల్ టీపీఎస్ నవీన్ను పిలిపించి మాట్లాడారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వృద్ధ దంపతులు ఆందోళన విరమించి కిందికి దిగారట. దీనికి సంబంధించి వాళ్ళ కొడుకు కావచ్చు, వాళ్ళ కోడలు కావచ్చు, ఇద్దరు వచ్చిరట. అంటే వాళ్ళు కూడా అక్కడ ఉండరు కావచ్చు. అయితే అక్కడ ఉంటే అది కూల్చేటువంటి పరిస్థితి వచ్చేది కాదు. ఓన్లీ ముసలి వాళ్ళే ఉండేలా ఉన్నారు. కొడుకు వాళ్ళ కోడలు వేరే పట్టణంలోనే ఇక్కడ వేరే దగ్గర పని చేసుకుంటూ ఉంటున్నారేమో. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు కూల్చేసిన విషయం తెలిసి వాళ్ళు కూడా వచ్చి ముసలి వాళ్ళకు మద్దతుగా అక్కడ పోరాటం చేయడంతో ఇంటి దగ్గర నిరసన చేయడంతో పెద్ద ఎత్తున అక్కడ ఉన్న ఎస్ఐ కావచ్చు, సిఐ వాళ్ళు వచ్చి అక్కడ ఎవరైతే కూల్చారో మున్సిపల్ శాఖ అధికారులను పిలిపిస్తే వాళ్ళు ఒక హామీ ఇచ్చారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మీకు మళ్ళీ ఇల్లు ఇవ్వడమా, లేకపోతే వేరే ప్లేస్లో డబుల్ బెడ్రూమ్ లాంటి ఇవ్వడమా అని చెప్పేసి ఏదో ఇస్తామని చెప్పేసి ఒక హామీ ఇవ్వడంతో వాళ్ళు వాటర్ ట్యాంక్ దిగి ఆ దీక్షనైతే ఏదైతే నిరసనలు అయితే వ్యక్తం చేయకుండా విరమించుకున్నారు. మరి చూడాలి అసలు ఏం జరగబోతుంది. నిజంగా వాళ్ళ యొక్క ఇల్లు నిజంగా 20 ఏళ్ల నుంచి వాళ్ళు కరెంటు బిల్లు అవన్నీ కడతా ఉంటే, సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంటే ప్రభుత్వాలు అప్పుడు కూల్చేయకుండా ఇప్పుడు ఎవరు లేని సమయం సరే ఏదైనా కూల్చివేయాలన్నా ఇక్కడ కోర్టుల యొక్క ఏం చెప్తాయంటే కోర్టులు ఏదైనా నోటీస్ ఇవ్వాలి. ఒక ముందు రోజు లేకపోతే నెల రోజుల ముందు నోటీస్ ఇచ్చి వాళ్ళ యొక్క సామాన్లు షిఫ్ట్ చేసుకోమనడం, ఎందుకు కూల్చేస్తున్న వాళ్ళకు ఆధారాలతో సహా ఇవ్వాలి. ఎందుకు అంటే 20 ఏళ్ళుగా ఇక్కడ ఉంటా ఉన్నారని చెప్పేసి వాళ్ళు కూడా నమ్మరు, కావాలనే కూల్చేశారు లేకపోతే ఎవరో కూల్చేయించారని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఎందుకు కూల్చేస్తూ ఉన్నారు, ఇక్కడ ఏమైనా FTL బఫర్ జోన్ కిందకి వస్తే ఏమైనా చెరువు కుంటల ప్రాంతంలో ఉందా, లేకపోతే మేము అక్రమంగా కట్టుకున్నామా, లేకపోతే ఏమైనా ఇబ్బందులు, అన్ని విషయాలు చెప్పి నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇచ్చి వాళ్ళకు కొంచెం సమయం ఇవ్వాలి. వాళ్ళు మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి, వాళ్ళ యొక్క సామాన్లు షిఫ్ట్ చేసుకోవడానికి, వాళ్ళ యొక్క ఇంకా ఎక్కడికి వెళ్ళి ఉండాలి, లేకపోతే వాళ్ళకి ఏమైనా డబుల్ బెడ్రూమ్ లాంటివి ఏమైనా ఇవ్వబోతున్నారని చెప్పి ఇవన్నీ చెప్పిన తర్వాత కూల్చివేయాలి. కానీ మనుషులు లేనటువంటి సందర్భంలో కూల్చడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఇక్కడ కోర్టు కూడా సీరియస్ అవుతా ఉన్నాయి ఇటువంటి విషయాల్లో. మరి చూడాలి ఇక్కడ ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు, మళ్ళీ వాళ్ళకు ఇల్లు ఏమైనా కేటాయించున్నారో, ఏం జరగబోతుందో చూడాలి.